రైతుల పక్షాన మాట్లాడినందుకు ఆర్టీసీ డ్రైవర్ను సస్పెండ్ చేయడం సిగ్గుచేటన్నారు పెద్దపల్లి బీజేపీ నాయకులు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రైతుగోస బీజేపీ భరోసా యాత్ర పెద్దపల్లి జిల్లాకు చేరుకుంది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పోసిన వరి ధాన్యం మరియు మక్కలను వారు పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఇబ్బందులు పట్టించుకోవడం లేదని, సకాలంలో ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడంతో రాష్ట్రం అంతటా ఎక్కడ చూసినా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల్లో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి సోయి లేదనడానికి ఇవాళ పెద్దపల్లి మార్కెట్లో మహిళా రైతులు మాట్లాడిన మాటలు ఇవాళ ఇక్కడి మంత్రులు విన్నా, ఇక్కడ శాసనసభ్యులు విన్నా సిగ్గుతో తలదించుకోవాలి. ఇవాళ వాళ్ళు చెప్తున్న మాటలు, ఈ బాధలు పడలేక మేము 1700 రూపాయలకో 1800 రూపాయలకో మక్కలు అమ్ముకుంటే అవే మక్కల్ని బ్రోకర్లు కొనుక్కొని డూప్లికేట్ రైతుల పేరిట పాస్ పుస్తకాలు సంపాదించుకొని మాకేమో మీ పాస్ పుస్తకాలు పట్టుకరా, మీ తమ్ము కావాలని చెప్తున్నారు. కౌలు రైతులకు ఎక్కడ తమ్ము ఉంటుంది? ఇవాళ ఏ భూమి యజమాని దగ్గర అయితే కౌలు రైతులు లీజు తీసుకున్నారో ఆ భూమి యజమాని ఒక ఆయన బాంబేలో ఉంటాడు, ఒక ఆయన దుబాయ్లో ఉంటాడు, ఒక ఆయన హైదరాబాద్ ఉంటాడు. ఆ రైతు వచ్చి భూమికి నువ్వు తమ్ము పెడితేనే ఇవాళ నీకు బస్తాలు వస్తాయి, నీ కాంట వస్తాయి. అంటే ఇంతకంటే బుద్ధి లేనితనం ఇంకా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా.